పరిస్థితులలో, శోధనలలో నువ్వు బంధింపబడి చిక్కుకొనబడి ఉన్నావా? అయితే నువ్వు కలవరపడని అవసరం లేదు, నువ్వు బాధపడని అవసరం లేదు, దుఃఖపడని అవసరం లేదు. నీవున్న పరిస్థితిలో, నీవున్నటువంటి ఆ బాధలో, కష్టములో, బలహీనతలో, భయంకరమైన ఆ పరిస్థితుల్లో, వేదనకరమైన ఆ సమస్యలో నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఏం చేయాలి? యెహోవా కొరకు ఏం చేయాలంట? కనిపెట్టుకుని. ఆయన కొరకు నువ్వు ఎదురు చూడాలంటే, ఆయన సహాయం కొరకు నువ్వు ఎదురు చూడాలంటే, ఎందుకనంటే ప్రభువే నీకు సహాయుడు. ప్రభువే నీకు సహాయం చేయగలిగిన వాడెవడు? ఆయనే. ఆయన అసాధ్యం అనేది లేనివాడు. ఆయన అసాధ్యమును సహితము సాధ్యముగా మార్చగలిగిన దేవుడు, గొప్పవాడు. ఈ లోకములో ఉన్న వాటికంటే ఆయన గొప్పవాడు, ఉన్నతమైన దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, ఒకవేళ నేను కలిగిన కష్టాన్ని కలిగి ఉన్నవేమో, బాధను, నిందను, అవమానాన్ని, చూడండి, వెంబడిస్తున్నటువంటి మరణకరమైన పరిస్థితులను, బలహీనతలను, శ్రమలను, శోధనలను, ఇరుకులను, ఇబ్బందులను, ఆర్థిక పరమైనటువంటి క్షోభాలేమి, దారిద్రత, దీన స్థితిని నువ్వు కలిగి ఉన్నావేమో, కలవరపడొద్దు. నీవున్న పరిస్థితులు ఏం చేయాలి? దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఆయన కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఆయన కొరకు ఎదురు చూడాలి.